హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, నేను మీకు ఈ వీడియోలో SBI క్రెడిట్ కార్డ్ కలిగి ఉన్నవారు తమ క్రెడిట్ కార్డ్ యొక్క బిల్లును ఇన్స్టాంట్గా విత్ ఇన్ సెకండ్స్లో ఎలా పే చేయాలో క్లియర్గా ఫుల్ డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. కావున మీరు ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఫ్రెండ్స్, ముందుగా ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఇచ్చి ఉన్నాను. ఆ లింక్ పైన క్లిక్ ఇచ్చి యాప్ని మీ మొబైల్లో ఇన్స్టాల్ చేసుకొని ఓపెన్ చేయగానే మనకు ఈ విధంగా కనిపిస్తుంది. తర్వాత ఇక్కడ బికమ్ ఏ మెంబర్ పైన క్లిక్ ఇవ్వండి. నెక్స్ట్ ఇక్కడ మన క్రెడిట్ కార్డుకు లింక్ అయిన మొబైల్ నంబర్ను ఎంటర్ చేసి ఇక్కడ టిక్ మార్క్ పెట్టి అగ్రీ అండ్ కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత గ్రాంట్ పర్మిషన్ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ అలా ఇచ్చేయాలి. నెక్స్ట్ మన మొబైల్ నంబర్కు ఓటీపీ వస్తుంది. ఓటీపీ ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మన ఫస్ట్ నేమ్ మరియు మన లాస్ట్ నేమ్ ను ఎంటర్ చేసి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. ఇక్కడ మన క్రెడిట్ కార్డుకు లింక్ అయిన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసి ఎనేబుల్ వాట్సాప్ పర్మిషన్ పైన టిక్ మార్క్ పెట్టి కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత క్రెడిట్ స్కోర్ అని ఈ విధంగా మన సిబిల్ స్కోర్ చూపిస్తుంది. నా సిబిల్ స్కోర్ 683 ఉంది. నెక్స్ట్ యు ఆర్ నౌ ఎలిజిబుల్ టు బికమ్ ఏ మెంబర్ అని ఉంది. నెక్స్ట్ ఫెచ్చింగ్ యువర్ కార్డ్ అని మన మొబైల్ కు లింక్ అయిన క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఈ విధంగా ఫెచ్ చేస్తుంది. తర్వాత ఇక్కడ మన క్రెడిట్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేసి తర్వాత కంటిన్యూ పైన క్లిక్ ఇవ్వండి. ఇక్కడ మీ క్రెడిట్ కార్డ్ పైన మీ పేరు ఎలా ఉందో ఆ విధంగా ఎంటర్ చేయాలి. తర్వాత మీ క్రెడిట్ కార్డ్ కు లింక్ అయిన ఈమెయిల్ ఐడిని సెట్ చేసుకోవాలి. నెక్స్ట్ ఇక్కడ అలవ్ ఇచ్చేయండి. నెక్స్ట్ అష్యూర్ క్యాష్ బ్యాక్ అప్ టు 1000 రూపీస్ అని ఈ విధంగా కనిపిస్తుంది. మనకు ఇక్కడ ఇప్పుడే 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ రావాలి అంటే పే నౌ పైన క్లిక్ ఇచ్చి మీ క్రెడిట్ కార్డ్ కు ఫస్ట్ బిల్ పేమెంట్ మినిమం 1100 రూపీస్ చేయాలి. అప్పుడు మీకు మినిమం 250 నుండి మాక్సిమం 1000 రూపీస్ వరకు క్యాష్ బ్యాక్ వస్తుంది. నేను పే నౌ పైన క్లిక్ ఇచ్చి ఇక్కడ 1100 రూపీస్ ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇస్తున్నా. తర్వాత ఫోన్ పే సెట్ చేసుకుని పే 1100 పైన క్లిక్ ఇచ్చి మన యూపీఐ పిన్ ఎంటర్ చేయగానే పేమెంట్ సక్సెస్ఫుల్ అయిపోతుంది. 1100 రూపీస్ అనేది మన క్రెడిట్ కార్డ్ కు ఇన్స్టాంట్ గా క్రెడిట్ అయిపోతుంది. చూడవచ్చు ఇక్కడ మనకు SBI క్రెడిట్ కార్డ్ వాళ్ళ నుండి వెంటనే మెసేజ్ కూడా వచ్చింది. అలాగే SBI కార్డ్ యాప్ లో చెక్ చేయగా 1100 రూపీస్ అమౌంట్ క్రెడిట్ అయినట్టు ట్రాన్సాక్షన్ కూడా చూడవచ్చు. ఓకే నా ఫ్రెండ్స్, పేమెంట్ సక్సెస్ఫుల్ అయిన తర్వాత వెంటనే మనకు 10 జెమ్స్ రావడం జరుగుతుంది. ఇక్కడ మనకు 10 జెమ్స్ యాడ్ అయిపోతాయి. ఫస్ట్ మనం క్లెయిమ్ క్యాష్ బ్యాక్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనకు ఈ విధంగా స్పిన్ కనిపిస్తుంది. స్పిన్ చేయడానికి మనకు 5 ఛాన్సెస్ ఉంటాయి. నేను స్పిన్ పైన క్లిక్ ఇస్తున్నా. ఫస్ట్ స్పిన్ లో నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. అలాగే స్పిన్ చేస్తూ ఉండగా మళ్ళీ 4వ స్పిన్ లో మరలా నాకు 100 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చింది. ఇక్కడ మనకు స్పిన్ చేయడం ద్వారా టోటల్ గా 200 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఓకే నా ఫ్రెండ్స్, తర్వాత ఇక్కడ 10 జెమ్స్ ఉన్నాయని చెప్పాను కదా, దాన్ని రిడీమ్ చేసుకోవాలి అంటే ఇక్కడ కింద వైపు రివార్డ్ అనే ఆప్షన్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత మనం ఇలా కిందకు స్క్రోల్ చేసుకుంటూ పోవాలి. లాస్ట్ నుండి సెకండ్ లైన్ లో మనకు ఈ విధంగా 1 అన్లాక్డ్ అని కనిపిస్తుంది. దీనిపైన క్లిక్ ఇవ్వగానే రెఫరల్ క్యాష్ బ్యాక్ అప్ టు 250 అని ఈ విధంగా కనిపిస్తుంది. మనం దీన్ని ఇలా కిందికి స్వైప్ చేయాలి. నేను స్వైప్ చేయగానే నాకు 49 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే వచ్చింది. తర్వాత మనకు 10 జెమ్స్ అనేవి కనిపించవు, ఎందుకంటే ఇప్పుడు మనం ఈ 10 జెమ్స్ ని రిడీమ్ చేసుకున్నాం కాబట్టి. ఓకేనా, ఇప్పుడు నాకు టోటల్ గా 249 రూపీస్ క్యాష్ బ్యాక్ అయితే రావడం జరిగింది. ఈ క్యాష్ బ్యాక్ అమౌంట్ ని కూడా మన క్రెడిట్ కార్డ్ అకౌంట్ కు ట్రాన్స్ఫర్ చేసుకోవాలి అంటే ఇక్కడ కార్డ్ పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత పే నౌ పైన క్లిక్ ఇచ్చి నెక్స్ట్ ఇక్కడ 249 ఎంటర్ చేసి ప్రొసీడ్ టు పే పైన క్లిక్ ఇవ్వాలి. తర్వాత పే ఇన్స్టాంట్లీ పైన క్లిక్ ఇవ్వగానే మన క్రెడిట్ యాప్ వాలెట్ లో ఉన్న 249 క్యాష్ బ్యాక్ అమౌంట్ సక్సెస్ఫుల్ గా పేమెంట్ అయ్యి మన క్రెడిట్ కార్డ్ కు క్రెడిట్ అవుతుంది. ఓకే నా ఫ్రెండ్స్, ఈ విధంగా మన క్రెడిట్ కార్డ్ బిల్లు ఈ యాప్ ద్వారా పే చేసి ప్రతి బిల్ పేమెంట్ పైన మంచి క్యాష్ బ్యాక్ పొందవచ్చు. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఫ్రెండ్స్, మీకు ఈ వీడియో కనుక హెల్ప్ఫుల్ అయినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.